దేవునికి స్తోత్రం. ప్రైజ్లాడు. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దాం. ప్రైజ్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు మరొకసారి నేను చదువుతాను. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు అని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంటే అన్యజనులైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు నాకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. చెప్దాం. రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం మనం ఇదే వాక్యంలో నుంచి ఒక క్రైస్తవ విశ్వాసి యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి ఒప్పుకొనిన దానిని బట్టి దుర్నీతి నుంచి తొలగిపోయి క్రీస్తుని హృదయంలో నాటుకొని భద్రపరుచుకొని క్రీస్తు వాక్యాన్ని జీవితంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా నడుస్తున్న వారు అన్య జనులు నడుచుకున్నట్లుగా నడుచుకోకూడదని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఎందుకు నడుచుకోకూడదు అంటే వారి యొక్క మనసు అంధకారం అయిపోయింది అనే విషయాన్ని పోయిన వారం చెప్పుకున్నాం. మనసు చీకటి అయిపోయింది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు చెడిపోయాయి. ఎవరు అంధకారమైన మనసు కలిగిన వాడు అనే దాని గురించి మనం చూస్తే ఈరోజు యేసుక్రీస్తుని ఎరిగి కలిగి నడుస్తూ కూడా చాలామంది ఆ మార్గంలో ఉన్న గుడ్డివారుగా బ్రతుకుతున్నారు. ఎలా? అదే మార్గంలో ఉంటారు కానీ ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, ఎలా కట్టుకోవాలో, ఎలా జీవించాలో, ఏ విధంగా దేవుని ఎదుట తగ్గించుకోవాలో తెలియని స్థితిలో గుడ్డి బతుకు, అంధ బతుకు బ్రతుకుతున్నారు. అంధవిశ్వాసం, తెలియని విశ్వాసం. యేసు ప్రభువు చెప్పినట్టుగా మీరు తెలియని దానిని ఆరాధించినట్లుగా ఈరోజు తెలియకుండానే, వాక్య సత్యాన్ని ఎరగకుండానే, అనుభవ జ్ఞానం లేకుండానే ఈరోజు మేము చెప్పుకోవడానికి క్రైస్తవులకు చెప్పుకుంటూ వాళ్ళ మనసులు ఏమైపోయాయి? అంధకారం అయిపోయాయి. అంధకారం అంటే చీకటం అయిపోయింది. అందుకనే ఎవడు చీకట్లో ఉన్నవాడు అంటే పోయినసారి చాలా డైరెక్ట్గా తన సహోదరుని ద్వేషించేవాడు ఇంకా చీకట్లోనే ఉన్నాడు అని యోహాను చెప్తున్నాడు. ద్వేషం ఉంటే వాడు చీకట్లో ఉన్నాడు, వాడి మనసు గుడ్డిదైపోయింది, అంధకారంగా బ్రతుకుతున్నాడు. మరి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించిన దేవుని యొక్క వెలుగును కలిగి బ్రతుకుతున్నామా? వెలిగించబడిన మనోనేత్రాలు కలిగిన వారిగా బ్రతుకుతున్నామా? చీకట్లోనే బ్రతుకుతున్నామా అని పోయినసారి ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా వెలుగుకరమైన మనసును దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే మనసు చెడిపోతుందో అంటే మనసు అంధకారం అయిపోతుందో, మనసు అంటే ఆలోచనలు, మనసు అంటే తలంపులు, కోరికలు, ఉద్దేశాలు, ఇవన్నీ కూడా మన మనసు ద్వారా చేస్తాం. ఎప్పుడైతే మన ఆలోచనలు చెడిపోతాయో ఈ చెడిపోయిన ఆలోచనలన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయంటే మన హృదయంలో స్టోర్ అవుతాయి. సో మన హార్ట్ అక్కడ హృదయం అనేది ఒక స్టోరేజ్ లొకేషన్ అనుకోవచ్చు. మన ఆలోచనలన్నీ కూడా హృదయంలో నిండిపోయి ఆ హృదయం నిండిన దాన్ని బట్టి మన మాట, మన ప్రవర్తన ఉంటుందని బైబిల్ చెప్తుంది. సో చూచిన దాన్ని బట్టి కన్ను చెడిపోయి కొన్నిసార్లు, ఆలోచించిన దాన్ని బట్టి మన మనసు చెడిపోయి కొన్నిసార్లు చెడు ఆలోచనలు ఎవరి జీవితంలో అయితే హృదయంలో దాచుకుంటారో వాళ్ళ హృదయం ఏమవుతుందంటే కఠినపరచబడుతుంది అని ఉంటుంది. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో అక్కడ కింద రాసిన మాట ఏంటంటే అంధకారమైన మనసు గలవారై తమ హృదయం కాఠిన్యము వలన రాయబడింది. హృదయ కాఠిన్యం అంటే హృదయ కాఠిన్యం అంటే ఇందాక మనం చదువుకున్న ఆరాధన వాక్యంలో కూడా వాళ్ళు కఠిన హృదయంలో దోచుకునబడుతున్నారనే మాటలో కఠిన హృదయం అంటే దిట్టపరుచుకున్నవారు,
బలపరుచుకున్న వాళ్ళు అని రాయబడింది. ఏ విధంగా దిట్టపరుచుకుంటారు వాళ్ళు? ఏ విధంగా బలపరుచుకుంటారు వాళ్ళు? ఎందుకని కఠినత్వం పెరిగిపోతుంది మనుషుల్లో? దేవుని మాట వినలేరు, సేవకుడి మాట వినలేరు, నీతిగా బ్రతకలేరు, పరిశుద్ధిని కాపాడుకోలేకుండా ఎందుకు ఈరోజు హృదయాన్ని కఠినపరుచుకొని బ్రతుకుతున్నారు? అలా కఠినపరచబడిన హృదయం కలిగిన వారితే వాళ్ళు దేవుని యొక్క జీవములో నుండి వాళ్ళు వేరుపరచబడుతున్నారు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు హృదయం కఠినంగా ఉంటుందో, ఎవరు హృదయం దేవునికి లోబడకుండా, దేవుని చిత్తాన్ని ఎరగకుండా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతుందో, వారు దేవుని వలన కలుగు జీవము, దేవుని వలన కలుగు ఆశీర్వాదం, దేవుని వలన కలుగు నెమ్మది నుంచి వాళ్ళ బ్రతుకులో ఉన్నటువంటి కఠినత్వాన్ని బట్టి, వాళ్ళ హృదయంలో ఉన్న కఠినత్వాన్ని బట్టి ఆ జీవములో నుండి వాళ్ళు వేరుపరచబడుతున్నారు అని బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. మరి మన మనసులు ఎందుకు కఠినపరుచుకుంటున్నారు? ఏ విషయంలో మనసులు కఠినపరచబడుతున్నాయి? కఠినపరచబడిన వారి యొక్క మనస్సాక్షి ఎలా ఉంటుంది? మనసును కఠినపరుచుకున్న వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉంటాయి? ఒకవేళ మనలో కూడా అలాంటి హృదయం కఠినపరుచుకుని దేవుని పట్ల, సేవ పట్ల, పరిస్థితుల పట్ల, వాక్యం పట్ల, పరిశుద్ధత పట్ల, సమర్పణ పట్ల మన హృదయాన్ని కఠినపరుచుకొని, గట్టిపరుచుకొని దేవునికి విరోధంగా బ్రతుకుతున్నామేమో మనల్ని మనం పరిశీలించుకుందాం. ఒకసారి మనం ఆరాధనలో మనం చదివిన వాక్యంలో ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం ఎన్నో అధ్యాయము మనం చదివింది? 76వ అధ్యాయం. అధ్యాయం 5వ వచనంలో కఠిన హృదయులు దోచుకొనబడుచున్నారు అని రాయబడింది కదా. ఇక్కడ కఠిన హృదయులకు ఇక్కడ పుట్నోట్లు ఏముందంటే, ఏముంది? గుండె దిట్టరులు అని రాయబడింది. కింద ఉందా? మీ బైబిల్లో ఉందా లేదా? ఉన్న వాళ్ళ దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుండె దిట్టరులు అనేవి ఏంటంటే గుండెను దిట్టపరుచుకొని, గుండెను ధైర్యపరుచుకొని. ఏంటి? కఠినత్వం గుండెను ధైర్యపరుస్తుందా? కఠినత్వం గుండెను దిట్టపరుస్తుందా? అంటే సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోగలిగిన క్యాపబిలిటీని మనం దిట్టపరచుకోవడం అంటాం. అండ్ కొన్నిసార్లు అది శక్తికి మించింది అయినప్పుడు, మనం భరించలేనిది అయినప్పుడు ఎలాంటి వాళ్ళైనా కరిగిపోతారు. అదే సహోదరుడు ఎప్పుడు బయటపడలేడు. ఏదైనా సరే మనసులో కృంగిపోతాడు, ఏడుచుకుంటాడు, ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాడు. కానీ ఈరోజు మాత్రం బ్లాస్ట్. కారణం ఏంటంటే ఆ భారం, వేదన భరించలేని స్థితి, దిట్టపరచుకోలేని స్థితి. అంటే ఇప్పుడు ఆ భారాన్ని కంట్రోల్ చేసుకొని మామూలుగా చెప్తే దిట్టపరుచుకున్నట్లుగా కాదుగా. ఇప్పుడు కఠిన హృదయులు దిట్టపరుచుకున్నారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఏ విధంగా మార్చుకుంటారు? దేవునికి, వాక్యానికి ఎలాంటి స్థానం ఇస్తారు? కఠిన హృదయాలు హృదయంలో దేవుని భయం లేకుండా, వాక్యము లేకుండా ఉంటే వారికి మనస్సాక్షి లేకుండా, వారికి మనస్తత్వం, వాళ్ళ హృదయం ఎలా ఉంటుంది అంటే చాలా డైరెక్ట్గా మనం చదువుతాం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 19వ వచనం. చాలు, 29:19 నేను మరొకసారి చదువుతున్నాను. దేవుని మాట వినకుండా, ఇప్పుడు ఇక్కడ ఈ మాట ఎవడి గురించి రాయబడిందంటే నడిపించబడిన వారు. దేవుడు వారిని నడిపిస్తూ వారితో చెప్తున్నట్టు సంగతి. వాళ్ళు అడిగినప్పుడు పాపం నుంచి వారిని విడిపించాడు, తోడుగా ఉండి నడిపిస్తున్న సందర్భంలో చాలామంది ఎలా ఉంటారు అనే సత్యం ఇక్కడ తెలియబడుతుంది. ఎలా ఉంటారు అంటే ఈ 19వ వచనంలో చూడండి, వారి యొక్క హృదయ కాఠిన్యము చేత నడుచుకుంటూ ఏముంటారు? నాకు క్షేమము కలుగును, నేను ఆశీర్వాదము నొందుదును అనుకుంటారు. కానీ వాళ్ళ యొక్క పైన ఎలా బ్రతుకుతున్నారు అంటే ఈ 18వ వచనం చూడండి. మరణకరమైన దుష్కృత్యము
అట్టి మూలమునదై మీలో ఉండకుండానట్లు నేను మీతో నిబంధన చేస్తున్నాను. మరణకరమైనది దుష్టత్వం మీలో ఉండకుండా ఉండాలి అంటే ఆ పనులే చేస్తూ, దేవుడు ఏదైనా చెప్పినదే చేయకుండా వద్దన్నదే చేస్తూ ఏమనుకుంటారు వీళ్ళంటే, దేవుడు నన్ను దీవిస్తారులే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తారులే, ఈ లోకంలో ఇది మామూలేలే అని మనసును కఠినపరుచుకుంటుంటారు. ఈరోజు నువ్వు దేవుని మాటలు లోబడకుండా దేవుని సత్యాన్ని అంగీకరించి పాపం నుంచి వైదొలకుండా అదే పాపంలో నిలిచి అదే బ్రతుకుతూ ఏం కాదులే నాకు అనుకుంటే నువ్వు ఎవడివి అంటే కఠినాత్ముడు. దేవుని మాటను విని పాపాన్ని తొలగించుకోలేనటువంటి గుండె దిట్టరుడు. గుండె దిట్ట ఎప్పుడు ఉండాలంటే శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఓర్చుకోవడానికి ధైర్యం ఉన్నప్పుడు ఆ గుండె దాన్ని భరించుకోగలుగుతుంది. అంతేగాని పాపం చేయడానికి ధైర్యం ఏంటి? దేవునికి విరోధంగా బ్రతకడానికి ధైర్యం ఏంటి? దేవుణ్ణి ఆజ్ఞలకు లోబడకుండా జీవించడానికి ధైర్యం ఏంటి? అలాంటి ధైర్యంతో, మొండి ధైర్యంతో కొందరు బ్రతుకుతుంటారు. వాళ్ళకు తెలుసు ఇది తప్పు అని, వాళ్ళకు తెలుసు ఇది కరెక్ట్ కాదు అని. దీన్ని బట్టి నష్టం కలుగుతుంది, దీన్ని బట్టి శాపం వస్తుంది, దీన్ని బట్టి మన జీవితం ఎలాంటి నెమ్మది కలగదు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకొని అదే పాపంలో బ్రతుకుతూ ఏం కాదులే, దేవుడు దీవిస్తాడు, దేవుడు ప్రేమమయుడు, దేవుడు కనికరం అని అంటారు. కానీ వాళ్ళ గురించి అక్కడ కింద రాయబడిన మాట ఏమంటుంది? అయితే 20వ వచనంలో యెహోవా వానిని క్షమింపనొల్లడు, అట్టివాడు మీలో ఉండిన ఎడల నిశ్చయంగా యెహోవా కోపము ఓర్మియు ఆ మనుష్యుని మీద పొగరాజును. ఈ గ్రంథములో రాయబడిన శాపములన్నీ వాని మీదకి వానికి తగులును అని రాయబడి. దేవుని యొక్క మాటకు లోపడకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకొని నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం బ్రతుకుతూ ఉంటే అది దీవెన కాదు. ఒకవేళ 4 రోజులు జరగవచ్చేమో. దేవుని మాట వినలేదండి సౌలు, ఆయన చెప్పినట్టు నడవలేదు, చెప్పినట్టు చేయలేదు, రాజ్యం ఏమైనా పోయిందా? అధికారం అని తప్పిందా? లేదు కదా. కొంతకాలం రాజుగానే చాలామంది అయ్యాడు కదా. అలానే ఈ రోజుల్లో ఒకవేళ నువ్వు ఈరోజు చేసిన తప్పుదాన్ని బట్టి, పాపాన్ని బట్టి వెంటనే నీకు శిక్ష కలగకపోవచ్చు. అదే అంటాడు ప్రసంగి, చేసిన తప్పును బట్టి వెంటనే వాళ్ళకు శిక్ష కలగకుండా పోవడం చేత చాలామంది ధైర్యంగా పాపం చేస్తున్నారు, చాలా ధైర్యంగా పదే అదే తప్పు చేస్తున్నారు. కానీ బైబిల్ ఏమంటుందంటే, దేవుని మాటకు లోబడకుండా నీ గుండెను, నీ హృదయాన్ని కఠినపరుచుకొని శాపగ్రస్తంగా బ్రతుకుతూ ఉంటే ఒకరోజు నీ కుటుంబం మీదకి శాపమే వస్తుంది. ఒకరోజు ఈ గ్రంథంలో రాయబడిన శాపాలన్నీ కూడా నీకే తగులుతాయి. ఎవడికి శాపము అంటే, దేవుని యొక్క మాటను అంగీకరించకుండా, దేవునికి లోబడకుండా, తమ యొక్క హృదయ వ్యర్థతను అనుసరిస్తూ హృదయాన్ని కఠినపరుచుకున్న వాడికి శాపము. మరి ఈరోజు దేవుని మాటకు లోబడకుండా బ్రతుకుతున్నామా? సౌలు దేవుని మాటకు వినలేదు, 1 కాదు 2 సార్లు చెప్తాడు. 2 సార్లు కూడా తన సొంత ఇష్టము, సొంత చిత్తము, ప్రజలకు మెప్పు కోసం ప్రయాసపడి దేవుని మాటకు వినకపోయినందును బట్టి సౌలును దేవుడు విసర్జించాడు. సౌలు రాజ్యం తొలగించబడింది, సౌలు కుటుంబానికి శాపము కలిగింది. దేవుని మాటకు వినాలి, వెంటనే లోబడాలి. కానీ హృదయాన్ని కఠినపరుచుకొని నాకేం కాదు, వాళ్ళకేమన్నా అయిందా, వాళ్ళు బతుకుతున్నారుగా, అక్కడ ఏమైనా జరిగిందా, వాళ్ళు ఇంకా బాగున్నారు కదా, నేను చేస్తే ఏం లాభం అని నీవు నీ మనసును కఠినపరచుకోకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని నమ్మి నీవు మాట వినగానే లోబడాలి, మాట వినగానే పశ్చాత్తాపపడాలి, భయపడి వణుకుతూ దేవుని వాక్యాన్ని స్వీకరించాలి తప్ప నీవు ఆలోచన చెడగొట్టుకొని నీ ఉద్దేశం పాడు చేసుకొని హృదయాన్ని కఠినపరుచుకుంటే, కఠినపరచుకున్న హృదయం వాడి మీదకి ఏమొస్తుందంటే శాపమే వస్తుంది. ఈరోజు నువ్వు పొందుతున్న శాపానికి కారణం నీ యొక్క హృదయాన్ని కాఠిన్యమేమో. దేవుని మాటకు లోబడకుండా, దేవుని సత్యాన్ని గ్రహించకుండా, ఆ మార్గంలో నడవకుండా, నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి నీ గుండెను, నీ యొక్క హృదయాన్ని కఠినపరుచుకొని, స్థిరపరచుకొని, దిట్టపరుచుకొని దేవునికి విరోధంగా బ్రతుకుతున్న దాన్ని బట్టి నీ బ్రతుకులకు శాపం వచ్చిందేమో. ఒకసారి ఎందుకని మనం పరిశీలించుకోకూడదు? హృదయ కాఠిన్యాన్ని బట్టి ఏం కలుగుతుందంటే శాపం. హృదయ కాఠిన్యం ఎందుకు కలుగుతుందంటే మన మనసును చెడిపోతే కలుగుతుంది. ఇంకొక మాట ఇలాంటి వాడు ఎలా ఉంటాడు అంటే, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నేను చదువుతాను, 28 అక్కడక్కడ చదువుతాను. ఈ హృదయ కాఠిన్యం కలిగిన వాళ్ళు 28వ వచనంలో, వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వనొల్లకపోయిరి. ఈ హృదయ కాఠిన్యం కలిగిన వాడు దేవునికి చోటు ఇవ్వడు, కానీ దేనికి చోటిస్తాడు? అట్టివారు సమస్తమైన దుర్నీతి ఉంటుంది, దుష్టత్వం ఉంటుంది, లోభం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, మత్సరం ఉంటుంది, నరహత్య ఉంటుంది, కపటంతో నిండుకుంటారు. కఠినపరచబడిన హృదయాల్లో ఏముంటుంది అంటే దేవుడికి చోటు ఉండదు, కానీ ఇంకా అన్నిటికి చోటు ఉంటుంది. దుర్నీతికి చోటు ఉంటుంది, దుష్టత్వానికి చోటు ఉంటుంది, కపటానికి ఈర్ష్యకు చోటు ఉంటుంది. అంత మాత్రం కాకుండా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు అహంకారులను, అపవాదకులను, హింసకులను, బింకములాడువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, మాట తప్పువారు అంటూ ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణముకు తగిన వారు దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియో. వారికి తెలుసు ఇది తప్పు, వారికి తెలుసు ఇది చేస్తే నష్టము, వారికి తెలుసు ఇది చేయకూడదు, కానీ హృదయాన్ని కఠినపరుచుకుని అదే చేస్తారు. ఒకసారి చేసినప్పుడు, ఒకసారి క్షమించినప్పుడు, ఒకసారి బయటపడ్డప్పుడు రెండోసారి జాగ్రత్త పడాలి కదా. అలా పడకుండా ఉండి మాటి మాటికి దేవునికి ఆజ్ఞ తిరస్కరించేవాడు ఎలాంటి వాడు అంటే కఠిన హృదయుడు, సౌలు లాంటి వాడు. దేవుడికి వాక్యం తెలియదా? తెలుసు. ఇలా చేస్తే శాపం వస్తుంది, నష్టం కలుగుతుంది, బాధ కలుగుతుందని బాగుగా ఎరిగియుండి దేవునికి చోటు ఇవ్వక దుష్ట కార్యాలకు చోటిచ్చి హృదయంలో ఎక్కడున్న ఇవన్నీ కూడా హృదయంలో మనం చెప్పుకున్న పోయిన వారం హృదయములో నుండి, మనుషుల హృదయంలో నుండి దురాలోచన, దొంగతనం, వ్యభిచారం ఇవన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? హృదయంలో స్టోర్ అయి ఉంటాయి. దేవునికి చోటు ఇవ్వరు, దేవుని వాక్యానికి చోటు ఇవ్వరు. ప్రేమకు బ్రతకడానికి ప్రేమ కలిగి సహోదర ప్రేమకు చోటు ఉండదు, జాలి ఉండదు, కనికరం ఉండదు, ఆ మార్గంలో నడవన తపన ఉండదు, ఆశ ఉండదు. కానీ భక్తులుగానే చాలామంది అవుతుంటారు, విశ్వాసులుగానే చాలామంది అవుతుంటారు. వాళ్ళ హృదయం కఠినపరుచుకొని దేవునికి చోటుని ఇవ్వక హృదయం. అందుకని పోయిన వారం చెప్పుకున్నాం, హృదయంలో సహోదరుని ద్వేషించేవాడు చీకట్లోనే ఉన్నాడు. వాడి మనసు అంతా చీకటమైపోయింది. చీకటి క్రియలు వారి హృదయంలో స్టోర్ చేయబడి ఉన్నాయి. ప్రియ సహోదరుడు, మనం అలా ఉండకూడదు అని బైబిల్ చెప్తుంది. ఈరోజు నీ హృదయం కఠినపరుచుకున్నావా? ఏముందిలే, మనుషులకి ఇది తప్పదులే, ఉప్పు కారం తింటున్నాం కాబట్టి సగటు మనుషుడిగా ఇది చేయొచ్చులే, ఎలా అంచుకుంటాం కోరికలు, ఎలా అంచుకుంటాం వీటిని, ఎలా చేయకుండా ఉంటాం, కొంతకాలం చేసి మానుకోవచ్చులే. తప్పు, జాగ్రత్త, శాపం నీ మీదకి వస్తుంది. ఆ శాపంలో పట్టుబడిన తర్వాత ఇంకెవరూ దాని నుంచి విడిపించలేరు. కాబట్టి హృదయ కాఠిన్యం దేవునికి విరోధంగా బ్రతికే విధంగా చేస్తుంది. హృదయ కాఠిన్యం దేవుని యొక్క న్యాయ విధి ఎరిగి ఉండి కూడా చేయకుండా ఉండలేని స్థితి ఉంటుంది. వాళ్ళు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. అంత మాత్రమే కాకుండా వాటిని అభ్యసించు వారితో సంతోషంతో సమ్మతించుతున్నారు. ఎవడని చేస్తుంటే తప్పుని ఖండించరు, సరే కానివ్వండి అని వారితో కూడా సమ్మతిస్తుంటారు. ఎంత దారుణం! తప్పును తప్పుగా ఖండించాలి, వద్దు అని చెప్పాలి. అది ఏదైనా సరే, ఎవరి విషయంలో సరే నీకు తెలిస్తే పగవాడిలాగా లెక్కలేని ముద్దులు కాదు, మేలుకోరి గద్దించాలి, గాయమైనా సరే మేలుకోరి చేయాలి తప్ప పై కపటమైన భక్తి, కపట సహోదర ప్రేమ మనం చూపించకూడదు. కాబట్టి ఎవరు కఠిన హృదయం కలిగిన వారు అంటే దేవుని యొక్క న్యాయ విధి బాగా తెలుసు, కానీ దేవుని మాటకు లోబడకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా దేవునికి విరోధంగా మాట్లాడేవాళ్ళు. కరువు కలిగింది ఆ దేశంలో. బైబిల్లో మీ దేశంలో కరువు కలిగినప్పుడు ఎందుకు కలిగిందో దేవుని సన్నిధికి వచ్చి విచారించి ప్రార్థన చేయాలని రాయబడింది. కరువు కలగగానే కుటుంబం కూడా దేవుని వదిలిపెట్టేసింది. ఇక్కడ ఉంటే మనం బతకలేం, ఇక్కడ ఉంటే బాగుపడలేం, వెళ్దాం పద, ఎక్కడో చోట బతకాలి కదా, 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళని పోషించుకోవాలి కదా అనుకొని బెత్లెహేమును వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? మోయాబుకి వెళ్ళారు. బతికారా? బాగుపడ్డారా? లేరు. లోకంలోకి వెళ్ళి బాగుపడ్డం అంటే ఈరోజు చాలామందికి చాలా ఇష్టం. వాళ్ళని చూసి ఐశ్వర్యం,
ఆనందం, ఘనత, డబ్బు అలా ఉండాలని కోరుకుంటూ ఒక సగటు నిజ ఆత్మీయుడిగా నువ్వు ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి దేవునితో ఉండాలని కోరుకోవాలి. దేవుని రూపంలోకి మార్చబడాలని కోరుకోవాలి. నా రాజ్యం ఇది కాదు, పరలోకంలో చేరడానికి పరిశుద్ధత నాలో ఉందా లేదని ఎప్పుడు పరితపించి ఆలోచించాలి. కానీ వాడు బాగుపడ్డాడు, నేను అలా ఉండాలి, వాడు కట్టుకున్నాడు, నేను అలా కట్టుకోవాలి, వాడు గణపరచబడ్డాడు, నేను అలా అని లోక సంబంధమైన మనుషులను పోల్చుకొని అలా ఉండాలని కోరుకునేవాడు ఎలాంటి వాడంటే ఆత్మ సంబంధమే వాడు శూన్యుడు. వాడు హృదయంలో దైవ భక్తి, ప్రేమ, ఆరాధన అన్న ఏమి ఉండనటువంటి వాడు. ఈ రోజులు అది కోరుకొని లోకంలోకి వెళ్ళిపోతున్నారు. లోకంలోకి వెళ్ళి లోకస్తులు చేసినట్లుగా చేయాలని ఆశపడి ఈ లోకంలో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. నయోమి అలానే వెళ్ళి సమస్తాన్ని పోగొట్టుకుంది. సమస్తాన్ని పోగొట్టుకుని ఇప్పుడు దేవుడి మీద ఏముంటుందంటే, దేవుడు నన్ను రిక్తురాలిగా చేస్తాను. నేను సమృద్ధిరాలిగా గల దానికి వెళ్ళాను, నన్ను రిక్తురాలిగా చేశాడు. కఠినపరచబడింది. దేవుడి పట్ల ఉన్న సంకల్పం, ఉద్దేశం కఠినపరచబడింది. నేను సమృద్ధి గల దానిని. ఏం సమృద్ధి? బిడ్డ, కుటుంబం అందరూ ఉంటే సమృద్ధి. వాక్య సమృద్ధి లేదు, వాక్యాన్ని లోబడి బ్రతికే ఆలోచన లేదు, కరువు కలిగింది కరెక్టే, ఎందుకు కలిగిందని విచారించే మనస్తత్వం లేదు. ఈ రోజుల్లో కుటుంబాల్లో కూడా శ్రమ కలిగితే దెందుని బట్టి వచ్చింది, దేనిని బట్టి వచ్చి ఉందని దేవుని దగ్గరికి వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేసి, అయ్యా నేను తప్పు చేశానా, నా బిడ్డలు తప్పు చేశారా, ఎవరు తప్పు చేశారో నాకు తెలియజేయండి ప్రభా, నేను సరిదిద్దుకుంటాను, నేను దాని నుంచి వైదొలిగిపోతాననే మనస్తత్వంతో ప్రార్థన చేయకుండా ఏం చేస్తారు వాళ్ళు? దేవుని నుంచి దూరం అయిపోయి ఈ దేవునిలో ఉంటే ఇంతే, అన్నిటిని ఓర్చుకోవాలి, అన్నిటిని తట్టుకోవాలి, అవసరం లేదు అని లోకంలోకి వెళ్ళిపోతారు. దేమ లోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టిపోయాడు. లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా వెళ్ళిపోయి మళ్ళీ దేవుని మీద నింద వేసింది మహాతల్లి. ఎంత కఠిన హృదయం! ఈ రోజుల్లో కూడా నీ ప్రవర్తన సరిగా లేకుండా, నీ భక్తి సరిగా లేకుండా, దేవుడు నాకు అది చేశాడు, ఇది చేశాడంటే ఖచ్చితంగా నువ్వు ఎలాంటి వాడు, ఎలాంటి దాని అంటే కఠినాత్మురాలు. దేవుని చిత్తం ఎరగనటువంటి కఠినాత్మురాలు. హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా నీ సొంత ఇష్టానికి చోటించుకొని విచ్చలవిడికి బ్రతకడానికి నిన్ను నీవు ప్రోత్సహించుకున్న దానవే. లోకంలోకి వెళ్ళి బ్రతకొచ్చులే, నాకు తెలుసులే, నా జ్ఞానాన్ని బట్టి సంపాదించుకోవచ్చులే అనుకొని వెళ్ళిపోయి మోడైపోయిన బ్రతుకు. కాబట్టి ఈరోజు మనుషులు దేవుని ఆజ్ఞ ఎరిగి కూడా ఏమవుతున్నారంటే కఠినపరుచుకుంటున్నారు. నయోమి తన యొక్క సిచ్యువేషన్, శ్రమలో దేవుని సన్నిధి వెతకకుండా, దేవుని దగ్గర రాకుండా హృదయాన్ని కఠినపరుచుకున్న కుటుంబం లోకంలోకి వెళ్ళింది. అంత పోగొట్టుకున్న తర్వాత అమంటుంది, నన్ను రిక్తురాలుగా చేశాడు, నా మీద విరోధమైన సాక్ష్యం దేవుడు పలికాడు. చూడండి ఈరోజు మనస్తత్వం ఎలా ఉంటుంది. ఈరోజు ఏం చేశాడండి దేవుడు? ఎప్పుడు నాకు ఈ శ్రమలే, ఎప్పుడు నాకు కష్టాలే, ఎప్పుడు నాకు ఈ బాధలే. నేను ఈ విషయాన్ని పోయిన నెల ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? డైరెక్ట్గా వెళ్ళి పరిచర్య చేశాడా? చెప్పండి. సువార్త చేశాడా? ఎక్కడికి వెళ్ళాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడి అపవాదం వచ్చి బలవంతంగానే ఎక్కడ తీసుకెళ్ళింది? అరణ్యములోకి కొనిపోబడ్డాడంట. ఏంది? ఆత్మచేత నింపబడ్డం ఏంటి? దురాత్మ వచ్చి వాడిని తీసుకెళ్ళడం ఏంటి? అంటే పరిశుద్ధత కాపాడుకోవడానికి ప్రయాసపడుతున్న వారి జీవితాల్లో దురాత్మ ఖచ్చితంగా మనల్ని రకరకాల ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అందుకని పేతురు అంటాడు, మీరు మహాశ్రమలు పడుతున్నప్పుడు మీరు భయపడొద్దు, పరిశుద్ధాత్మ మీ మీద ఉన్నాడని ధైర్యంగా ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము అలాంటి శ్రమ గుండా వెళ్తున్నప్పుడు ఒకవేళ దురాత్మ మనం తీసుకువెళ్ళచ్చు, సమస్యలు సృష్టించవచ్చు, కానీ ఆత్మ చేత బలం పొందిన మనము ఆ ఆత్మ బలం చేత దాన్ని జయించడానికి సిద్ధంగా ఉండాలి, కానీ బలహీనులం కాకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎలాంటి శ్రమ అయినా సరే, ఎలాంటి సమస్య అయినా సరే, ఆత్మచేత నింపబడిన యేసు ప్రభు డైరెక్ట్గా వెళ్ళి పరిచర్య చేయకుండా, వాక్యం చెప్పకుండా దురాత్మ చేత కొనిపోబడ్డాడని బలంతాన్ని తీసుకెళ్ళింది. అది ఒక చోటు కాదు, అరణ్యానికి తీసుకెళ్ళింది, కాసేపు దేవాలయం మీదకి ఎక్కువ తీసుకెళ్ళింది, ఎత్తని శిఖరం మీదకి తీసుకెళ్ళింది, రకరకాల మహిమను చూపించింది. ఇవన్నీ కూడా ఆత్మ పొందిన వారి జీవితాల్లో ఉంటాయి. శ్రమలు, బాధలు, ఆకర్షణలు సాతాను చూపిస్తుంటాడు, కానీ వాక్యం హృదయంలో ఉంటే వాటిని జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం మన హృదయంలో ఉంటే, ఆత్మ దేవుడు మన జీవితంలో ఉంటే వాడిని జయించగలుగుతాం. కాబట్టి శ్రమలో ఉన్నవారు దేవుని దగ్గరికి వచ్చి అడిగి, కన్నీరు కాంచి అడిగి పొందుకోవాలి. మొత్తం విరోధంగా మార్చబడ్డారు.
పోషించిన వారే ఆయనతో ఉంటే మేము క్షేమంగా ఉంటాం అనుకున్న వాళ్ళు వచ్చి ఒక్క క్షణంలో రివర్స్ అయిపోయి చంపాలనుకున్నారు దావీదు విషయంలో. దావీదు బాధపడ్డా, కృంగిపోయాడా, ఏడ్చాడా? లేదు. తన దేవుడు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని దేవుని యొద్ద విచారణ చేశాడు. ఈరోజు నీకు కలిగిన శ్రమను బట్టి నీ హృదయం ఎలా ఉంది? నీకు కలిగిన బాధను బట్టి నీ హృదయం ఎలా ఉంది? నువ్వు అనుభవిస్తున్న సిచ్యువేషన్ బట్టి నీ హృదయం ఎలా ఉంది? దేవుడు ఏం దేవుడండి? నేను ఇంతగా ప్రార్థన చేసిన దేవుడు నా సమస్యను తీర్చలేదని కఠిన హృదయం ఉందా? వాటిని ఒప్పుకొని దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా ఈ సమస్య గుండా నన్ను పోనిస్తున్నావు. అందుకనే 23వ కీర్తనలో కూడా ఏముంటుందంటే, ముందు పచ్చిక గల చోట పరుండ చేస్తాడు, అవునా? తర్వాత ఆయన నడిపిస్తాడు. దాని తర్వాత ఏముంది? గాఢ అంధకారపులో. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న కొత్తలో చాలా నెమ్మదిగా ఉంటుంది. దేవుని కృపను బట్టి నన్ను ఆశీర్వదించాడు, దేవుని కృపను బట్టి నాకు అన్ని బాగా జరుగుతున్నాయని కాస్త ఆత్మీయ కొద్దిగా బలం రాగానే ఏం కలుగుతాయి? గాఢంధకారంలో నెట్టేస్తాను అంతే. అప్పుడు దేని బట్టి ధైర్యంగా ఉండాలి? ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం బట్టి ధైర్యం తెచ్చుకుని అప్పుడే మళ్ళీ చిరకారం దేవుని యొద్ద ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో గాఢంధకారపు లోయలు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి, బాధ వస్తుంటాయి. కానీ వాటిలో మన హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి విరోధంగా బ్రతకకుండా, అందుకని ఆత్మ సంబంధం అంటే దేవుని చిత్తానుసారంగా బాధపడేవాడు ఏం చేయాలి? దేవునికి తన ఆత్మను అప్పచెప్పుకోవాలని పేతురు రాస్తూ ఉంటాడు. ఆ మాట చూద్దాం, చూడండి ఒక మాట. పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక 4:20-19. చాలు చూడండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పజెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ బ్రతుకులు బాధ, వేదన, కన్నీరు, దుఃఖం ఉండొచ్చు. కానీ నీ నమ్మకమైన ప్రవర్తన మొదట కాపాడుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తే ఆయన ఒక మార్గాన్ని చూపిస్తాడు. కానీ నయోమి అలా శ్రమలో దేవుని యొద్ద కనిపెట్టకుండా హృదయాన్ని కఠినపరుచుకొని ఇష్టానుసారంగా బ్రతికి లోకంలోకి వెళ్ళి తిరిగి వచ్చి అంటుంది, దేవుడు నాకేమి ఇచ్చాడు? కఠినపరచబడిన హృదయం. ఇంకొక మన జీవితాల్లో మనం చూస్తే ఇంకెవరు ఆ విధంగా ఫీల్ అయ్యారు అంటే, ఆ న్యాయాధిపతుల గ్రంథం 6:13లో ఒకటి ఉంటుంది. గిద్యోనుతో దేవుడు అంటాడు, పరాక్రమ గల బలయుడు యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అంటే ఆయన అంటాడు, దేవుడు మాకు తోడుగా ఉంటే ఇన్ని శ్రమలు ఎందుకు అంటాడు. చూడండి, దేవునికి తోడు కాపుదల ఎప్పుడు వస్తుందో తెలుసుకోలేకపోతారు. ఇప్పుడు అందరు నా వైపు చూడండి, ఇంక మీరు ఇంకా రెఫరెన్స్ తీయమాకండి, టైం ముందే తక్కువ. ఇంకా బైబిల్ చదువుతూ మీరు ఇంకా తల వంచుకొని ఉంటే ఎట్లా? శత్రు సైన్యం చుట్టుముట్టింది, కానీ దేవుడు వచ్చి బలపరుస్తూ ఉన్నాడు. కానీ ఆ బలాన్ని గ్రహించలేని స్థితిలో దేవుడే మాకు తోడు ఉంటే మాకెందుకు ఈ స్థితి? గానుకు చోటును బ్రతకాల్సిన పరిస్థితి ఏంటి అని తన హృదయాన్ని కఠినపరుచుకుని, దేవుడు మాకు తోడు లేడు కాబట్టి మాకు ఈ శ్రమ. ఇప్పుడు నేను అంటాను, దేవుడు తోడు ఉండాలంటే ఏం చేస్తే తోడుగా ఉంటాడో అని ఆలోచించవచ్చుగా. దేవుడు నీకు తోడుగా లేడు, ఎందుకు లేడు అని నువ్వు అడగొచ్చు కదా. ఇందాక మనం చెప్పుకున్నాం, అంటే కరువు కలిగింది, అది కుటుంబంలో కావచ్చు, సంసారంలో కావచ్చు. ఒక కరువు, ఒక శూన్యత ఏర్పడింది, బంధాలు తెగిపోయాయి, సంబంధాలు కోల్పోయాం. అలాంటి టైంలో ఎందుకు ప్రభు నువ్వు అడగాలి? దేవుడు దానికి ఒక పరిష్కారం ఇస్తాడు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆ విధంగా శ్రమ కలిగింది, ఎందుకు ఈ శ్రమ కలిగింది అని దేవుని సన్నిధి ఉండాలి. ఎందుకు దేవునికి తోడు కాపుదల కోల్పోయామని అడిగి మనం దేవుని సన్నిధికి వచ్చి అడగాలి. ఎప్పుడు తోడుగా ఉంటాడు అంటే ఒక మాట చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం.
నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడేకము, నీవు నడుచు మార్గమంతులు నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉండును అని అక్కడ చదువుతాం. ఎప్పుడు తోడుగా ఉంటాడు అంటే ఈ 7వ వచనంలో ఏమంటాడంటే, మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను, నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి చేటుకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్లో చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించిన వెంటనే, అడిగిన వెంటనే కాదు, ఆయన ఆజ్ఞను అనుసరించి మన బ్రతుకును సరిదిద్దుకొని ఆయన మార్గంలో మనం నడిస్తే అప్పుడు దేవుడికి తోడుగా ఉంటాడు. మరి మిద్యానీలు ఎందుకు చుట్టుముట్టారు ఇశ్రాయేలు ప్రజలు అంటే అక్కడ రాయబడింది, మళ్ళీ దేవుని దృష్టికి దోషులైరి కాబట్టి అని రాయబడింది. దేవుని దృష్టికి దుర్మార్గంగా ప్రవర్తించారు కాబట్టి శత్రువులకు అప్పచెప్పాడు. వీళ్ళ శత్రువులు మధ్య బాధపడుతూ కృంగిపోతూ అంటాడు గిద్దను, దేవుడు మాకు తోడుగా ఉంటే మాకెందుకు శ్రమలు అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు మాకు తోడుగా ఉంటే, దేవుని కాపుదల ఉంటే ఎందుకు ఈ నష్టం, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ బాధ? మరి ఆ తోడుగా ఉండాలంటే నేను ఏం కోల్పోయాను, ఏ విధంగా లేను అని అనుకోవాలి కదా. యెహోషువతో చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. అయితే నా గ్రంథంలో ఉన్న రాయబడిన మాటలన్నీ కూడా వాక్యం విని నెరవేర్చగలిగితేనే తోడుగా ఉంటాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము శ్రమలో మన మనసు కఠినపరుచుకుంటాం. దయచేసి పగలగొట్టుకుని దేవుని సన్నిధికి వచ్చి అడిగితే ఆయన కరుణ వాత్సల్యం కలిగిన దేవుడు కాబట్టి మనం అడిగిన దాన్ని బట్టి దేవుని కృప మన మీదకి వస్తుంది. నువ్వు కఠినపరుచుకున్న దాన్ని బట్టి ఏమీ చేసుకోలేవు కదా. అందుకనే మానవుని కోపం దేవునికి నీతి నెరవేర్చదు. నువ్వు బెట్టి చేసి నేను ఇంతే, నా బ్రతుకు ఇంతే, దేవుడు ఉంటే చేయాలి, దేవుడు ఉంటే చేస్తాడు అనే భ్రమలో బ్రతకమాకండి. దేవుని సన్నిధికి వచ్చి ఏ ఆలోచన బట్టి నా హృదయం కఠినపరచబడింది, ఏ చెడుతనాన్ని బట్టి నా హృదయం కఠినపరచబడింది, అయ్యో నేను ఈ హృదయంలో నా తలంపు చెడిపోయింది కాబట్టే కదా, తెలుసుకొని కూడా ఇలా బ్రతుకుతున్నా అని పశ్చాత్తాపపడి దాన్ని వదిలి పెడితేనే దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అతిక్రమను దాచిపెట్టుకోకుండా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. కాబట్టి ఈరోజు హృదయ కాఠిన్యం ఆలోచన బట్టి మనం హృదయ కాఠిన్యం చేసుకొని బ్రతుకుతున్నావా? ఏ విధంగా ఈ రోజుల్లో బ్రతుకుతున్నారు? మనము కూడా సమస్యలో, బాధలు, ఇరుకులో ఉండకూడని విధంగా ఉంటూ ఏం కాదులే అనుకుంటూ దేవుడు దీవిస్తారులే ఎక్కడికి పోతాడు అనుకుంటూ కఠినపరుచుకుని బ్రతుకుతున్నామో అలా కఠినపరచబడిన హృదయాల మీదకి ఏమొస్తుంది? శాపం వస్తుంది. కాబట్టి ఈరోజు ఆయన వాక్యము నిన్ను మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుంటే ఇంకా ఆయన ఆ హృదయంలో కఠినం ఉంచుకొని లోపడకుండా ఉంటావేమో. పౌలుతో అంటాడు, సౌలుగా ఉన్నప్పుడు అంట, నువ్వు ముల్లికోలకు ఎదురుతన్నుటే నీకు కష్టం, దేవునికి విరోధంగా బ్రతికి బాగుపడాలని కూడా నీకు నష్టం. ఎవరు అలా బాగుపడలేరు. కాబట్టి ఈరోజు నిన్ను నువ్వు పరిశీలించుకొని హృదయంలో ఏ ఆలోచనను బట్టి, ఏ దుష్టత్వం బట్టి ఈరోజు నీ హృదయం కఠినపరచబడిందో పరిశీలించుకొని దానిని తొలగించి వేసుకుందాం. తలలు వంచండి. తలలు వంచిన మనం ఈరోజు వాక్యానికి చోటు ఇవ్వనల్లని కఠినత్వం ఉందా? వాక్యానికి లోబడనల్లని కఠినత్వం ఉందా? వాక్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి కఠినత్వం నీ హృదయంలో ఉందా? విన్న వాక్యాన్ని బట్టి ఏం ఆలోచనలు చేస్తున్నావు? క్షేమమే కలుగుతుంది, ఆశీర్వాదమే కలుగుతుంది అనుకుంటూ పాపంలో బ్రతుకుతున్నావా? నీ హృదయం కఠినపరచబడింది. దేవునికి చోటు ఇవ్వకుండా, దేవునికి మాటలకు చోటు ఇవ్వకుండా, దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా నిన్ను నీవు కఠినపరుచుకొని బ్రతకడం కష్టం. నీ జీవితానికి అది ఒక నష్టం. కాబట్టి ఈరోజు ఏ విషయంలో నీ హృదయం కఠినపరచబడిందో వాటిని బట్టి ఈరోజు దేవుని సన్నిధి ఒప్పుకొని వదిలిపెట్టి, అవును ప్రభువా, శ్రమ కలిగితే నిన్ను నేను దూషించాను, శ్రమ కలిగితే నిన్ను సనుక్కున్నాను, శ్రమ కలిగితే బాధపడ్డాను, నీ సర్వాధికారి మీద ఆధారపడలేదు, నీ సన్నిధికి వచ్చి హృదయం చీల్చుకొని పశ్చాత్తాపపడి ప్రార్థన చేయలేదు, కఠినపరుచుకున్నాను, దయతో నన్ను క్షమించండి. ఇక మీదట ప్రభువా నీకు చోటిచ్చి నా హృదయంతరంగంలో ఉన్న వ్యర్థతను తొలగించుకొని నీ ఆజ్ఞలు నా హృదయంలో ఉంచుకొని నీ కాపుదల్లో బ్రతుకుతాను అని ఎవరైతే ఒక స్థిర నిర్ణయం తీసుకుంటారో దేవుడు వారికి తోడుగా ఉండి కాపాడుతాడు.
దేవుడు వారికి తోడుగుండి నడిపిస్తాడు. వారినే గిద్యోనులాగా వాడుకుంటాడు. బలహీనులైన వారిని దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఈరోజు నీ బలహీనత బట్టి కృంగిపోక, బాధపడక, వేదన పడకుండా, ప్రభా నీకు చోటు ఇవ్వనొల్లక నా హృదయం కఠినపరచుకున్నాను. కొన్ని మాటలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని పద్ధతులను బట్టి, కొన్ని ఆలోచనలు బట్టి, కొంత చెప్పిన మాటలు బట్టి నా హృదయం కఠినపరచుకున్నాను. ప్రభువా దయతో నన్ను క్షమించను. నీ వాక్యం బండను బద్దలు చేసే సుత్తి వంటిది. నీ వాక్యము ద్వారా నన్ను, నా కఠినత్వాన్ని బద్దలు చేసి, మెత్తని హృదయం నాలో కలగచేసి, నీ వాక్యం నాటుకుని నీలో నిలిచే బ్రతికి కృప నాకు అనుగ్రహించమని ఒక సమర్పణ కలిగిన ప్రార్థన, కఠినత్వాన్ని తీసుకొని చేస్తే ఖచ్చితంగా అలాంటి హృదయాలను దేవుడు దీవించి వారి జీవితాలను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా నీకు స్తోత్రం. అన్య జనులు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకోకూడదు అని చెప్తూ, వారైతే అంధకారం మనసు కలిగిన వారై హృదయంలో చెడుతనం కలిగి హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారని చెప్పిన మాటను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. ఈరోజు మొదటిగా ఎందుకు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు? కఠినపరుచుకున్న హృదయాలు ఎలా ఉంటారో? అవును ప్రభా, నీ వాక్యం బాగా ఎరిగి ఉండి కూడా నీకు చోటు ఇవ్వక, లోక సంబంధమైన దురాశకు, పాపానికి, జారత్వానికి, వ్యభిచారానికి, దొంగతనానికి, అసూయకు, కుట్రలకు చోటిచ్చి వీటిని బట్టి నష్టం కలుగుతుంది, వీటిని బట్టి శాపం వస్తుంది తెలిసినప్పటికీ కూడా హృదయాన్ని కఠినపరుచుకొని శాపంలోనే బ్రతుకుతూ మగ్గిపోతూ దేవుడు మమ్మల్ని కాపాడలేదని ఇంకా అడుగుతున్నారయ్యా. అలాంటి కఠినబడిన బండర్ లాంటి మనస్సాక్షి కలిగినటువంటి మనసులను ప్రభా మీరు దర్శించండి, తొలగించుకోమని చెప్పండి ప్రభా. కఠినత్వాన్ని తీసివేసే దేవుడు, మా కోసం కరిగిపోయిన దేవుడు నాయన. ఇప్పటికైనా సరే నీ ప్రేమను అర్థం చేసుకొని, నీ సన్నిధికి వచ్చిన వారు నీ వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి నీ శక్తి ఇవ్వని అడుగునట్లుగా వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించండి తండ్రి. నీకు స్తోత్రం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి. హృదయంలో చెడు, మనసులో ఉన్న చెడు ఆలోచన బట్టి హృదయం కఠినపరచబడుతుంది అనే సత్యాన్ని ఎరిగి, నీకు విరోధమైన ఆలోచనలు ఏం చేస్తున్నా వాటిని మానుకొని ప్రభా నీ వాక్యం మా హృదయంలో ఉంచుకొని పాపం చేయకున్నట్లుగా భద్రపరచుకుని, శోధన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు వాక్యం ద్వారా నెమ్మది పొందినట్లుగా నీ కృప మాకు తోడుగా ఉంచి బలపరచమని. ఇంకా ఎవరైతే ప్రభా ఇంకా కఠిన హృదయులుగా ఉన్నారో వాళ్ళ బ్రతుకులకు శాపం వస్తుందని భయాన్ని కలిగి ఆ కఠినత్వాన్ని వదులుకొని సున్నితమైన మనస్తత్వాన్ని ఏర్పరచుకొని ప్రేమను ధరించుకొని నీ ఎదుటి బ్రతుకున్నట్లుగా, సంఘంలోకి వచ్చినట్లుగా నీ కృప చూపించి బలపరచమని యేసయ్య శ్రేష్టమైన దివ్యమైన నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.